హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో త్వరలో సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీ అంటూ ఒక వార్త వచ్చింది. దాని గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్‌లో టెట్, డిఎస్సి, జేఎల్, డిఎల్, గురుకుల, మోడల్ స్కూల్ ఇలాంటి అనేక టీచర్ జాబ్స్ అండ్ ఎగ్జామ్ అప్డేట్స్ ప్రతి ఒక్కటి మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. సో ఇలాంటివి వెంటనే మీరు పొందాలనుకుంటే మన బెల్ బటన్‌ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇక టాపిక్‌లోకొస్తే త్వరలో 500 సహాయ ఆచార్య పోస్టుల భర్తీ అంటూ వార్తొచ్చింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల గురించి నోటిఫికేషన్ రాబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీం కోర్ట్ కూడా చెప్పిన డెడ్‌లైన్ ఒకటి ఉంది కాబట్టి సో డెఫినిట్‌గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాంట్రాక్టు అధ్యాపకులను ఎవరైతే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళని యథాతథంగా కొనసాగిస్తూనే మిగిలిన తాత్కాలీలను భర్తీ చేయాలని గతంలో నిర్ణయించే సర్కారు సుమారు 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో నియామకం చేపట్టేందుకు సమాయత్తమవుతుంది. ఈ నెలలో ప్రారంభమయ్యే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో అంటే ఈ మార్చిలో స్టార్ట్ అయ్యే సమావేశాల్లో దీనిపై ఒక ప్రకటన చేస్తారని ఒక సమాచారం అయితే ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల్లోనే సుమారు 395 పోస్టులు. రాష్ట్రంలో ఉన్నత విద్యా పరిధిలో 13 యూనివర్సిటీల్లో ప్రస్తుతం మంజూరైన పోస్టులు వచ్చినట్టయితే 2994. వాటిలో 763 మంది రెగ్యులర్ బోధన చేస్తున్నారు. అదే సమయంలో వర్సిటీల్లో 1174 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు. అలాగే 544 మంది పార్ట్ టైం అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కాంట్రాక్ట్ అధ్యాపకుల కొలువులకు ఇబ్బంది లేకుండా సుమారు ఒక 500 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియమించాల్సి ఉంది. అయితే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు మాత్రమే భర్తీ చేయాలని గత ఏడాది ఏప్రిల్ 4న విద్యాశాఖ జీవో నంబర్ 21 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఉస్మానియా యూనివర్సిటీలో 250, కాకతీయ యూనివర్సిటీలో 145 పోస్టులతో పాటు పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ తదితర విశ్వవిద్యాలయాల్లో అంటే ఇతర అన్ని రకాల యూనివర్సిటీల్లో స్వల్ప మొత్తంలో సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి ఆయా వర్సిటీల పాలక మండల సమావేశంలో ఆమోదం తీసుకున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన దస్త్రాలు సీఎం కార్యాలయాల పరిశీలనలో ఉన్నాయి. మరి ఈ జీవో నెంబర్ 21 సవరణ తర్వాత అంటే ఒక వార్త వచ్చింది. అసలు ఈ జీవో నెంబర్ 21 ఏంటి? యూజీసీ నిబంధనలకు భిన్నంగా జీవో 21లో పిహెచ్డి వెయిటేజ్ మార్కులు తక్కువగా ఇచ్చారని, దాన్ని మార్చాలని కాంట్రాక్ట్ అధ్యాపకులు, నిరుద్యోగుల నుంచి అభ్యంతరాలు అందినాయి. సో పిహెచ్డి విద్యార్హతకు 10 మార్కులు కాకుండా 30 మార్కులు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. తమను కాంట్రాక్ట్ అధ్యాపకులుగా గుర్తించాలని పార్ట్ టైం అధ్యాపకుల నుంచి డిమాండ్ వస్తుంది. దాన్ని సవరించాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దానిపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అవసరమైన సవరణలపై నివేదిక ఇవ్వాలని సీఎం కార్యాలయం అధికారులు విద్యామండలికి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. జీవో నంబర్ 21లో సవరణలతో పాటు శాశ్వత పాలక మండలి నియమించి వీలైనంత త్వరగా భర్తీ ప్రక్రియ ప్రారంభించేందుకు రాష్ట్ర సర్కారుకు సన్నద్ధమవుతుంది. బడ్జెట్ సమావేశాల్లో దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. ఏది ఏమైనా ఈ మార్చిలో నోటిఫికేషన్ పై ఒక క్లారిటీ వస్తుంది. నాకు తెలిసి ఈ మార్చిలోనే లేదంటే ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చి జూన్ లోపల భర్తీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు డెడ్లైన్ కూడా ఉంది కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.